కేంద్రం ప్రవేశపెట్టే కొత్త చట్టాలు ఈ రోజు నుండి అమల్లోకి వస్తాయని చీపురుపల్లి డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి తెలియజేశారు. చీపురుపల్లి సర్కిల్ ఆఫీసులో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన కొత్త చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల వారికి కొత్త చట్టాలు పొందుపరిచిన పుస్తకాలను అందజేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాల ద్వారా ఏ నేరాలకు ఎటువంటి శిక్షలుంటాయి, నేరాలపై పోలీసులు పాటించే పద్ధతులను, ఏ విధమైన సాక్ష్యాలు చెల్లుబాటు అవుతాయనే దానిపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సిఎస్ షణ్ముఖరావు, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో 1861 సుమారు 150 సంవత్సరాల నుండి అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవి మారిపోయి కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఇవాళ నుండి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. మేజర్ యాక్ట్స్, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య అధినియం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం. ఇందులో మొదటిది భారతీయ న్యాయ సంహిత అన్నది ఏ నేరం చేస్తే ఏ శిక్ష ఉంటుంది అన్నది వివరిస్తుంది. భారతీయ నాగరిక సురక్షా సంహిత అన్నది ఆ నేరాలు జరుగుతూ ఉన్నప్పుడు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులు ఏ విధమైన పద్ధతులు పాటించాలి, అలాగే దాంట్లో చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు ఏముంటాయి, అలాగే అందులో సాక్షులకి, విక్టిమ్స్కి కల్పించబడే భద్రత ఏంటి, అలాగే ముద్దాయికి ఉండే అధికారాలు ఏంటి, ముద్దాయి ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అన్నది తెలియపరుస్తుంది. అలాగే భారతీయ సాక్ష్యాధినియం అన్నది ఏ విధమైన సాక్ష్యం చెల్లుబాటులో ఉంటుంది, ఏ విధమైన సాక్ష్యం కోర్టులో ప్రవేశపెట్టాలి, ఏ విధమైన సాక్ష్యం చెల్లుబాటు అవ్వదు అన్నది విషయం గురించి తెలియపరుస్తాయి. అయితే ఇవాళ నుండి ఈ చట్టాలు అమల్లో వచ్చాయి కాబట్టి సామాన్య ప్రజలకి చాలామందికి ఈ విషయాలు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి మీ పత్రికా సోదరుల ద్వారా మేము సామాన్యమైన ప్రజలందరికీ విజ్ఞప్తులు తెలియజేయడంతో పాటు ఈ పుస్తకాలని ఎన్జిఓ సంఘాలకి, ఇతర ప్రజానాయకులకి, ప్రజలకు చేరువ చేయడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయో మాకు చేతనైన అన్ని మార్గాల ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికైనా ఏమైనా దీని మీద అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ, ఇన్స్పెక్టర్కి కానీ, నాకు కానీ కలిస్తే వాటిని నివృత్తి చేసే ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి దీనికి ఈ విషయంలో మీరు ప్రజలకి విస్తృతంగా తెలియపరిచే నిమిత్తం పత్రికలు మాకు సహకరించాలని, అలాగే టీవీ, ఇతర కళా రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా దీనిలో మాకు కోఆపరేట్ చేసి పబ్లిక్కి అందుబాటులో ఉండేట్టుగా చేయాలని తెలుపుతూ కోరుకుంటూ మీ అందరి దగ్గర ముగిస్తాం.